హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీతో బాలామృతంతో కేక్ అనేది ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను. దానికోసం అయితే నేను ఇక్కడ బాలామృతంని తీసుకున్నాను. ఒక 2 కప్స్ వరకు, 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేశాను. మీకు వద్దనుకుంటే బెల్లంని కూడా యాడ్ చేసుకోండి. సో దీన్నైతే నేను మిక్సీ పట్టుకున్నాను. జస్ట్ ఒకసారి అట్లా తిప్పండి, ఒక 5-6 సెకండ్స్ వరకు సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మనకి మొత్తం కొంచెం మెత్తగా పిండిలాగా ఉంటుందన్నమాట. దాని మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నేను దీన్ని మిల్క్తో మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. మొత్తము కొంచెం కావాలంటే మీరు ఘీ ఎక్కువ కావాలనుకుంటే ఘీ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనేంటంటే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఘీని యాడ్ చేశాను. రిమైనింగ్ మొత్తం మిల్క్తోనే చేశాను అనమాట. సో ఎలాంటి వాటర్ కూడా నేను ఇక్కడైతే యూజ్ చేయలేదు. సో మనం వాటర్ యూజ్ చేస్తే బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే ఇంకా మన దగ్గర మిల్క్ ఉన్నాయి కాబట్టి, కిడ్స్ కోసమే కాబట్టి, సో డైరెక్ట్గా మిల్క్ యాడ్ చేసేసుకోండి. తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మొత్తం బాగా కలిపేసేసుకోవాలన్నమాట. తర్వాత నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ మనం ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇదంతా దాంట్లో వేసేసి దానిపైన కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేస్తున్నాను. సో వేసేసి దీన్ని మనం అరౌండ్ 50-55 మినిట్స్ వరకు అయితే మనం లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకునే ముందే నేను ఒక బౌల్ పెట్టేసి దాన్ని ఒక 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసేసుకున్నాను. తర్వాత ఇది కూడా పెట్టేసేసి ఒక 50-55 మినిట్స్ వరకు అయితే బేక్ చేసేసుకున్నాను అనమాట. చూసారు కదా, మనకి ఇట్లా చాకు పెట్టి గుచ్చితే దానికి ఏం అంటకూడదు. సో అప్పుడు కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా బేక్ అయింది అని అర్థం అన్నమాట. సో నేను ఇప్పుడైతే దాన్ని రివర్స్లో మౌల్డ్ చేసేసాను కేక్ని. చూసారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మీకు కనుక వీడియోస్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బాలామృతం అనేది మనం కిడ్స్కి ఏదో రకంగా అట్లీస్ట్ డైలీ కాకపోయినా అట్లీస్ట్ మంత్కి ఒక 2-3 టైమ్స్ అయినా ఏదో రకంగా పెడితే హెల్త్కి చాలా మంచిది. సో వాళ్ళు ఏంటంటే ఏదో రకంగా డిఫరెంట్వి కోరుకుంటారు కదా, రోజు ఒకటే అంటే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది కదా. సో ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టండి, ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారు.